మధ్య ప్రాచ్యంలో పెరుగుతున్న ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు భగ్గుమంటున్నాయి. బ్యారెల్ ధర $110కు దాటినప్పటికీ దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలను తక్షణమే పెంచే ఆలోచన లేదని కేంద్ర ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి. దీంతో సామాన్య ప్రజలకు భారీ ఊరట లభించినట్లయింది. ప్రస్తుతానికి ఈ భారాన్ని ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు భరించాలని, రిటైల్ ధరలను యథాతథంగా కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. మధ్యప్రాచ్యంలో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతలు, హర్మూజ్ జలసంధి వద్ద సరఫరాకు అంతరాయాలు ఏర్పడటంతో అంతర్జాతీయంగా చమురు ధరలు ఒక్కసారిగా పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ 28% పెరిగి $116లకు, వెస్ట్ టెక్సస్ ఇంటర్మీడియట్ 27% పెరిగి $116లకు చేరుకుంది. 2022 తర్వాత ఈ రెండు బెంచ్ మార్కులు $100 మార్కును దాటడం ఇదే మొదటిసారి. సాధారణంగా అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా మన దేశంలో ఇంధన ధరలను సవరిస్తుంటారు. కానీ మార్కెట్లో తీవ్రమైన ఒడిదుడుకులు ఉన్నప్పుడు ప్రభుత్వం జోక్యం చేసుకుని చమురు కంపెనీల ద్వారా వినియోగదారులపై భారం పడకుండా చూస్తుంది. దేశంలో ఇంధన నిల్వల పరిస్థితి మెరుగుపడుతుండటం, సరఫరాలు స్థిరంగా ఉండటంతో ధరలను నియంత్రించగలమన్న విశ్వాసాన్ని ప్రభుత్వం వ్యక్తం చేస్తుంది. హర్మూజ్ జలసంధి మార్గంపై ఆధారపడటాన్ని తగ్గించుకునేందుకు భారత్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుంది. గతంలో ఈ మార్గం వెలుపల నుంచి భారత్ ముడి చమురు దిగుమతులు 60% ఉండగా ఇప్పుడు దాన్ని 70%కి పెంచుకుంది. ఇప్పటికే హర్మూజ్ జలసంధి నుంచి ఒక కార్గో షిప్ బయలుదేరిందని, సరఫరాలు నెమ్మదిగా సాధారణ స్థితికి వస్తాయని అధికారులు తెలిపారు. ఏదేమైనా ప్రస్తుతానికి మాత్రం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో భారతీయ వినియోగదారులపై ఎలాంటి అదనపు భారం పడటం లేదు.